వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలి? దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. చెప్పండి. వాక్యాన్ని హృదయంలో, చెవి ద్వారా విన్న వాక్యం ఇంకో చెవిలో గుండా బయటికి పోవద్దు. ఎక్కడికి రావాలి? తిన్నగా హృదయంలోకి రావాలి. అవును, విని దాని ప్రకారం చేయాలి, విని దాని ప్రకారం జీవించాలి. అప్పుడే మన హృదయం వాక్యంతో నింపబడుతుంది. విని ఏం చేయాలి? దాని ప్రకారం, అవును, దాని ప్రకారం జీవించాలి. హృదయము నిండిన దానిని బట్టి మాట్లాడుతుంది. అంటే నువ్వేం మాట్లాడతావో ఎలా చెప్పచ్చు? హృదయాన్ని బట్టి చెప్పచ్చు. మంచివాడు లేదా సజ్జనుడు తన ధననిధిలో నుండి, ధననిధి అంటే హృదయం, మంచి విషయాలు తీసుకొస్తాడు. మంచి విషయాలు. దుర్జనుడు మంచోడు కాదు, చెడ్డవి తీసుకొస్తాడు. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా వాక్యంతో నింపుకోవాలి. అందరు చెప్పండి. మన హృదయాన్ని ఎప్పుడు వాక్యంతో నింపుకోవాలి. ఎందుకంటే హృదయానికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే ఘోరమైన వ్యాధి. అందరు చెప్పండి. ఏంటి ఘోరమైన? ఎవరికి తెలియదు, దేవుడికే తెలుసు. ఆ వ్యాధిని బాగు చేసేది దేవుడే. హృదయం భయానకం. హృదయం మనల్ని నిట్ట నిలువున తీసుకుని వెళ్తుంది పాతాళంలోకి. కాబట్టి మంచివాడిగా మనం బ్రతకాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. వాక్యము నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. నేటి దినాన క్రైస్తవులు అనేకులు మంచి విషయాలు ఎందుకు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి హృదయంలో దేవుని వాక్యం లేదు అన్నమాట. ఒక క్రైస్తవుడు ఎప్పుడు చెడ్డగా మాట్లాడ్డు, ఒక క్రైస్తవుడు అనవసరంగా ఎప్పుడు మాట్లాడ్డు, ఒక క్రైస్తవుడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని తూలనాడడు, కాని మాటలు అనడు, వ్యర్థంగా మాట్లాడ్డు. ఎందుకంటే మాట్లాడడానికి అటువంటి మాటలు మాట్లాడడానికి తన హృదయంలో అటువంటి మాటలు లేవు. ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే దేవుని వాక్యమే మాట్లాడతాడు. ఎందుకంటే మంచివాడు కదా, తన హృదయములో దేవుని వాక్యం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను మీకు చక్కని సలహా ఏంటంటే ఎక్కువగా వాక్యం చదవండి, ఎక్కువగా వాక్యాన్ని వినండి, ఎక్కువగా వాక్యాన్ని గురించి మాట్లాడండి. ఇది దేవుడు చెప్తాడు. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన చట్టం ఏమిటంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ విషయాలు ఇవి మీ హృదయంలో భద్రం చేసుకోండి అని చెప్పాడు. ఎక్కడ? హృదయంలో భద్రం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోకుండా 20 సంవత్సరాల క్రితం కూడా అన్న మాటలు భద్రం చేసేవాడ కదా. వాళ్ళు గుర్తు రాగానే మనకు అది గుర్తు వస్తుంది. ఫలానా సారి ఫలానా సమయంలో నీవు నన్ను ఆ మాటలు అన్నావు కదా. ఇంకా దేవుని వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని నింపుకున్న క్రైస్తవులుగా మీరు జీవించాలని నేను ఈ సమయమందు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన చట్టంలో కీలకమైన మాటలు. ఈ మాటలు మీ హృదయంలో మీరు భద్రం చేసుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి. ఏంటి చెప్పండి? భద్రం చేసుకోండి. దేవుడు చూడండి, గుడ్ టీచింగ్ మెథడ్. మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్తా ఉంటే మనకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అవునా కాదా? టీచర్స్కి బాగా తెలుసు. టీచర్ లెసన్ ప్లానింగ్ ఉంటుంది. పిల్లలకి ఏం చెప్పాలో టీచర్కి ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది. సిద్ధపడిన తర్వాత టీచర్ పిల్లలకి చెప్పిన తర్వాత టీచర్కి మంచి దాని మీద జ్ఞాపక శక్తి ఉంటుంది. దేవుడు కూడా వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటాడు. మన జీవితానికి అవసరమైంది దేవుని యొక్క వాక్యం. వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడాలి. వాక్యము ద్వారా మనం బలం పొందాలి. వాక్యము ద్వారా మనం శక్తిని పొందాలి. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు నీ బిడ్డలతో వాక్యాన్ని గురించే మాట్లాడు. నీ బిడ్డల గురించి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. వారికి బాల్యము నుండే, ఇంకా మాటలు రాకముందే దేని గురించి చెప్పండి. వాళ్ళకి వాక్యం చెప్పాలంటే మనకేం తెలిసి ఉండాలి కదండి? వాక్యం తెలిసి ఉండాలి కదా. ఎట్లా వాడు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు మనం అస్సలు మాట్లాడం.
అస్సలు మాట్లాడు, వారానికి ఒకసారి కూడా మాట్లాడు. మన పిల్లలతో అన్నీ చెప్తావు, అన్నీ మాట్లాడతాం. మాట్లాడంది ఏదన్నా ఉంది అంటే వాకింగ్ గురించి అన్నీ చెప్తావు. మామ వస్తున్నాడు కాలు చూపించు, ఆంటీ వస్తుంది ఎక్కిరిచ్చు, తలుపి గిచ్చు గిల్లు జుట్టు పీకు కదా, ఇవన్నీ చెప్తాం. వాకింగ్ చెప్పాం. ఈరోజు వాకింగ్ చేద్దాం. బిడ్డలకి వారిని గొప్పగా పెంచండి. దేవుడు మోషేకి ఇచ్చిన చట్టం మీ బిడ్డలకు వాక్యం నేర్పడానికి ముందు, ఈ వాక్యం ముందు మీరు నేర్చుకోండి. నేర్చుకున్నారా? చెప్పండి. నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం 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 లేకుండా మనం జీవించలేము. వాక్యం లేకుండా మనం ఎప్పుడు కూడా బ్రతకలేము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.